ఈరోజు మందిరాల్లో ఇప్పటికీ ఇలాంటి వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆస్తి గల్లవాడు ఆస్తి గల్లవారినే పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు మందిరాల్లో కూడా. కారులో వచ్చిన వాడు కారులో వచ్చిన ఆమెనే కూర్చోబెట్టుకుంటున్నాడు. విలువ కలిగిన చీర కట్టుకొని వచ్చినామా, విలువ కలిగిన చీర కట్టుకొచ్చినామనే పక్కన కూర్చోమంటుంది. తనకున్న స్తోమతను బట్టి ఒక 500 రూపాయల చీర కట్టుకొని వస్తే ఆమె పక్కన కూర్చోడానికి కానీ ఆమెను పక్కన కూర్చోబెట్టుకోవడానికి కానీ ఇష్టపడని ఈ పరిసయ్యుల బ్యాచ్ ఈరోజు సంఘాల్లో, దేవుని నిజ ఉద్దేశం ఎరగని పరిసయ్యులు వీళ్ళే. అంటరాని తనాన్ని, పాపాన్ని ద్వేషించకుండా పాపినే ద్వేషిస్తూ, ప్రత్యేకంగా పాపం చేసిన వాడిని వ్యతిరేకిస్తూ, వాళ్ళని దూరం పెట్టుకుంటూ, వాళ్ళని అసహించుకుంటూ, మేమే నీతిమంతులమని ప్రార్థన చేయటానికి మందిరంలోకి వెళ్ళి ఇదిగిదిగో ఆ సుంకరి లాంటి వాడిని, వాడి లాంటి వ్యభిచారిని కాదు, వాడి లాంటి దొంగని కాదు, వాళ్ళలాంటి మోసగాన్ని కాదు. ఈరోజు ఎందరో ప్రార్థనలు చేసేటప్పుడు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు అంటరానితనాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి సాంప్రదాయాలని మందిరములోకి తీసుకొని వచ్చి జీవము కలిగిన దేవుని సంఘాన్ని నువ్వు పాడు చేయకూడదు. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మీరందరూ మనమందరము దేవుని శరీరములో, ఈ శరీరముల అవయవాలమై ఉన్నాం. ఏది లేకపోయినా అది అసంపూర్ణతగానే మనం సంపూర్ణమైనటువంటి శరీరముగా, సంఘముగా మార్చబడాలి.